మాతృభాషలోనే చదువుకుంటే క్రియేటివిటీ పెరుగుతుంది అనే వాదన ఒకటి బలంగా చేస్తున్నారు. కానీ ఆ భాషకి ఇప్పుడు ఉదాహరణకి లంబాడి భాష ఉంది. దాంట్లో మాతృభాషలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువు చెప్దాం. అక్కడి నుంచి తెలుగుకు మారుద్దాం. తెలుగు 10th వరకు తెలుగులో చదువుకుంటారు, లేదా ఇంటర్ వరకు తెలుగులో చదువుకుంటారు. తర్వాత గ్రాడ్యుయేషన్ స్థాయిలో వాళ్ళను ఇంగ్లీష్లోకి మారుస్తాం. ఈ 3 దశలలో లంబాడోళ్లకు, కోయోళ్లకు, గోండులకి, తర్వాత నేను కుర్మ కులంలో పుట్టిన, మాకు కూడా ఒక భాష ఉండే, కుర్మ భాష అనేది దాన్ని. ఆ కుర్మ భాషకు లిపి లేక ఇది లేక పోయింది. ఇప్పుడు తెలుగు వచ్చింది, మళ్ళీ కామన్ భాష వచ్చింది. మాతృభాషలోనే అందరికీ విద్య చెప్పాలి అంటే తెలంగాణ రేపు రాష్ట్రం అయితే ఒక 20-30 భాషలలో ప్రైమరీ స్కూల్ చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్క తెలుగే కాదు మాతృభాష అంటే. ట్రైబల్స్కి వాళ్ళ భాషలు ఉన్నాయి, గ్రూపులు ఉన్నాయి, అవన్నీ అన్నింటినీ గౌరవించాలి. అదే ప్రిన్సిపల్ కింద. ముస్లింలకు ఉర్దూలో నడుస్తున్నది అనుకో. కానీ ఇది కనుక కరెక్ట్ అయితే, ఎర్లీగా మెకాలే ఇంగ్లీష్ ఇంట్రడ్యూస్ చేసినాడు. భారతదేశంలో ఎవ్వరికీ ఇంగ్లీష్ పునాదులు లేవు. మెకాలే స్కూల్ సిస్టంలో మొట్టమొదట చదువుకున్నది మహాత్మా జ్యోతిరావు పూలే తరం. మీకు మహాత్మా జ్యోతిరావు పూలే గురించి తెలిసి ఉంటుంది అనుకుంటా. మహాత్మా జ్యోతిరావు పూలే, గోపాలకృష్ణ గోఖలే, తర్వాత తిలక్, బెంగాల్లో రాజా రామ్మోహన్ రాయ్, వాళ్ళంతా కూడా ఇంగ్లీష్ మీడియం మొట్టమొదట ఇంట్రడ్యూస్ చేసినాడు. ఇది చాలా ప్రమాదకరమైన భాష, మెకాలే అంత క్రూరుడు ఇంకొకరు లేడు, మెకాలే చేయబట్టి దేశ సంస్కృతి దెబ్బతింటాంది అని తిట్టుకుంటూ వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్లో చదివించారు. సంస్కృతం, మరాఠీ, హిందీతో పాటు ఇంగ్లీష్లో చదివించారు. కానీ దీంట్లో పూలే మొట్టమొదట స్కాటిష్ కంప్లీట్ లాంగ్వేజ్ని ఇంగ్లీష్లోనే చదువుకున్నాడు. మరాఠీ స్కూల్ లేవన్నాడు. 7వ తరగతి వరకే చదువుకొని ఇచ్చారు. అప్పటికే చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఆయనకి. వాళ్ళ తండ్రిని స్కూల్లో పెట్టినందుకు తిట్టి కొట్టి ఊరెళ్ళగొట్టి మొత్తం ఆయన స్కూల్ బంద్ చేయించారు. ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న మొట్టమొదటి వ్యక్తి, 7వ తరగతి చదువుకున్న మొట్టమొదటి వ్యక్తి ఏం చేశాడు ఈ దేశానికి? మొత్తం పునాదులు లేవనెత్తే ప్రశ్నలు లేవనెత్తాడు. గులాంగిరి రాశాడు, రైట్స్ ఆఫ్ మ్యాన్ అనువాదం చేశాడు, అగ్రకుల ఆధిపత్యాన్ని ప్రశ్నించాడు. రెండవది, మీరు అనేది కనుక నిజమైతే బ్రాహ్మణులకు మాతృభాష సంస్కృతం. వాళ్ళ పిల్లలందరినీ సంస్కృతంలో చదివించాలి మొదలు 5వ తరగతి వరకు కదా. కానీ ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారు? ఒక్క సబ్జెక్టు కాదు కదా, ఆఐఈలు కూడా చెప్పినటువంటి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇప్పుడు రూల్ చేసే తరం ఉన్నది. ఇప్పుడు ఇండియాను రూల్ చేసే తరం ఒక్క సబ్జెక్టు కూడా ప్రాంతీయ భాష లేదు. ఇప్పటి వరకు తరం వరకు పోయింది, అది వేరు. కానీ ఇప్పుడున్న తరం, రాహుల్ గాంధీ, ఇక్కడ జగన్, ఈ తరం ఏదైతే వస్తున్నదో, మా ఉపాధ్యాయులు, మా యూనివర్సిటీ టీచర్స్ కొంతమంది పోయి చంద్రబాబు నాయుడుకు ఒక లెటర్ ఇచ్చారు. అయ్యా స్కూళ్ళన్నీ ఇంగ్లీష్ మీడియంలో ఉండాలని నువ్వు కూడా దీని మీద సంతకం పెట్టాలంటే ఆయన ఏమన్నా అంటే, అది ఏందో మేము తెలుగుదేశం అని పార్టీ పేరు పెట్టి తెలుగు సంస్కృతి అని మేము గొప్పతనం చెప్పుకొని మేము ఇంగ్లీష్ మీడియం స్కూల్ని ఎట్లా ప్రమోట్ చేస్తాం అంటే, దాంట్లో ఒక పిచ్చి టీచర్ ఉన్నాడు. పిచ్చోళ్ళే కొన్ని ప్రశ్నలు అడుగుతారు, మంచోళ్ళు అడిగారు. అడగానంటే, సారు నువ్వు తెలుగుదేశం పేరు పెట్టుకొని మరి నీ కొడుకుని ఏ మీడియంలో చదివించినావు? లోకేష్ ఒక్క అక్షరం కూడా తెలుగు చెప్పని స్కూల్లో చదివించినవే. రేపు రూలింగ్ క్లాస్ ఎవరు కాబోతున్నారు? కంప్యూటర్ ఇంజనీర్లు అంతా ఎవరు? మీరు తెలుగు
టీవీలు చూస్తున్నారుగా, తెలుగు టీవీలు. తెలుగు యాంకర్స్ ఎవరన్నా తెలుగు మీడియంలో చదువుకున్న అమ్మాయిలు ఉన్నారా? తెలుగు యాంకర్స్ వాళ్ళు షిఫ్ట్ చేస్తారు భాష. చూడండి ఒకసారి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా తెలుగు మీడియం చదువుకున్న పిల్లలు ఉన్నారా? క్రికెటర్స్లు ఉన్నారా? మరి వీళ్ళందరికీ కూడా తెలుగు రాకపోతే, క్రియేటివిటీ అసలే ఉండకపోతే, మన తెలుగు మీడియంలో చదువుకున్న పిల్లలందరూ పోయి అక్కడ ఉందరుగా. ఒక నిమిషం ఉండండి. దిస్ ఈజ్ అ ఫాల్స్ నోషన్. ఫాల్స్ నోషన్ మనకిచ్చి వాళ్ళు నడకతోనే ఆరోగ్యం బాగుపడుతుంది అని మనకు చెప్తున్నారు. మనం కూడా నడవాలి మార్నింగ్. కానీ ఇక్కడి నుంచి ఢిల్లీకి కూడా నడకతోటే పోండి అంటున్నారు వాళ్ళు. మేమే విమానంలో పోతాం, మేము చెడిపోయినాం రా భయ్య. సో సైంటిఫికలీ దేర్ ఈజ్ నో ఎవిడెన్స్ దట్ ఫస్ట్ 5 క్లాసెస్ భాషలో చదువుకుంటే ఆ భాష అభివృద్ధి కాకపోయిందైనా ట్రైబల్ భాషలో, లంబాడి భాషలో, కోయ భాషలో, గోండ్ భాషలో చదువుకుంటే క్రియేటివిటీ ఉంటుంది అనేది ఎవిడెన్స్ లేదు. ఎనీ క్రియేటివిటీ స్టార్ట్స్ విత్ ఎ లాంగ్వేజ్ దట్ ఈస్ డెవలప్డ్. వొకాబులరీ లెవెల్స్, దాని ఇమాజినేటివ్ లెవెల్స్, దాని గ్రాఫ్టింగ్ లెవెల్స్, ఈ అన్నిటిని బట్టి ఉంటుంది. అందుకని ఇప్పుడు తెలుగు మీడియం 5వ తరగతి వరకు ఉండాలి, ఆ తర్వాత ఇంగ్లీష్కి షిఫ్ట్ అయినా పర్వాలేదని వాదించే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వ స్కూల్, ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అన్నిటిని కూడా 5వ తరగతి వరకు తెలుగు చేయించని అని చూద్దాం. అట్లనే కామన్ చేద్దాం ఆల్ స్కూల్స్. ఇది నేను అర్జున్ సింగ్తో కూడా ప్రతిపాదన చేశాను. ఇఫ్ యూ థింక్ దాట్ అన్ని మాతృభాషలో పెట్టి ముందు, తర్వాత ఇంగ్లీష్కి అన్ని షిఫ్ట్ చేద్దాం. బట్ ఇక్కడనేమో 3వ ఏటి నుంచి ఒక్క అక్షరం తెలుగులో లేకుండా, ప్రాంతీయ భాషలు లేకుండా ఇంగ్లీష్లో చెప్తావు. వాళ్ళే పరిపాలించబోతున్నారు. వీళ్ళకేమో ఈ సూత్రం కుదరదు. ఇక 2వ ప్రశ్న మీరు వేసింది ఏదో అన్నారు, సెకండ్ క్వశ్చన్ భూమిది వస్తాను నేను. భూమి ప్రశ్న ఏమిటి అంటే, ఈ దేశంలో లేబర్ పిల్లలందరినీ రెసిడెన్షియల్ స్కూల్స్లో ప్రభుత్వ డబ్బుతో ఇంగ్లీష్ మీడియంలో 3వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు చదివించనిద్దాం. వాళ్ళకు భూమి లేదు. 10th తర్వాత ఏమవుతుంది అనేది ఒక సమస్య. అందరి పిల్లలు రెసిడెన్షియల్ స్కూల్లో తల్లిదండ్రులకు భూమి లేకున్నా రెసిడెన్షియల్ స్కూల్ సిస్టమ్ పెడితే చదువుకోవడానికైతే ప్రాబ్లం ఉండదుగా. వాళ్ళకి భూమి ఉన్నదా లేదా దాంతో సంబంధం లేదు. ఒకసారి ఆ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో 10th వరకు మొత్తం పిల్లలు చదివినరంటే భూమి వాడు తెచ్చుకుంటాడు, నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏది బిచ్చంతో ఇచ్చేది కాదు. ఇది భూమి వనరు వాళ్ళ స్వయం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో, స్ట్రగుల్స్తో వాళ్ళు తెచ్చుకుంటారు. నీళ్ళ స్థితి వాళ్ళు మార్చుకుంటారు. నేను అడిగేది ఏంటంటే, వరల్డ్ హ్యాస్ ప్రూవ్డ్, ప్రజాస్వామ్యాలు వచ్చినాక ఎడ్యుకేషన్ ఈజ్ కీ లింక్ ఫర్ చేంజ్. ల్యాండ్ ఈజ్ నాట్ కీ లింక్. ల్యాండ్ మీద మనం ఉంటున్నాం నిజమే. కనుక తెలంగాణ రాష్ట్రం వస్తే రాబోయే అభివృద్ధిలో ఎడ్యుకేషన్ను ఫస్ట్ డిమాండ్గా పెట్టమంటున్నాను నేను. భూమి పెట్టాలి. అది కమ్యూనిస్ట్ పార్టీలు భూమి కోసం 60 ఏళ్ళు పోరాటం చేసినాయి. ఏమైంది? భూమి రాలే, చదువు రాలే. చదువు కోసం పోరాడలేదు. చదువు కోసం పోరాడి ఉంటే ప్రతి పిల్లవాడు, ఇప్పుడు మేము ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం ఇక్కడ, పైపులలో బతికే పిల్లల్ని, గుడ్ షెపర్డ్ స్కూల్ ఉంది, అందరి పైపులలో బతికే పిల్లల కోసం స్కూల్లో ఇప్పుడు 9th క్లాస్లో ఉన్నారు పైపులలో బతికేటోళ్ళు, అందరు ఫస్ట్ క్లాస్ ఇంగ్లీష్ మీడియంలో. ఆ తరం వచ్చిన తర్వాత పైపులలో ఉండదు. అది ఇతరులను పైపులలో పెడతారు వాళ్ళు. ఒక తన్నుదంతే అక్కడ పోతారు వాళ్ళు.
They are learning first class English and they will come into market tomorrow. వాళ్ళు పైపులలో బతకరు. పైపులలో వాళ్ళు బతకాల్సి వస్తే అంతర్యుద్ధం వస్తుంది, బ్లడ్ గారుతుంది ఈ దేశంలో, రక్తం ఎక్కడ పడితే అక్కడ గారుతుంది. ఆ రక్తం కారేదే కావాలంటున్నా నేను. గద్దరేమో తుపాకు అంటున్నాడు. నేను ఇంగ్లీష్ మీడియం ఈజ్ గోయింగ్ టు బి ఎ గన్. బికాజ్ నువ్వు ఎడ్జోళ్ళకు పిచ్చోళ్ళకు నువ్వు గన్ ఇచ్చి నువ్వు అక్కడ ఎన్నుకుంటావు. ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకున్నాడు ప్రతి అడుగున వాడే విప్లవకారుడవుతాడు. హీ విల్ నాట్ లివ్ ఎ పూర్ లైఫ్. చాలా ఇంగ్లీష్ మీడియం నేర్చుకున్న పిల్లలు అడుక్క తిని బానిసగిరిలో లేరు ఇప్పటి వరకు. చూపెట్టు నాకు. ఎవరి సామ్రాజ్యవాదులు అది? రైట్. ఒక్క నిమిషం ఆగండి. కాదు, తెలుగులో చదువుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నావు? నేను ఒక సైన్స్ రాసిన. ఒక్క నిమిషం ఆగు. అవును, సైన్స్ చెప్పండి. ఒక్క నిమిషం నేను ఒక్క విషయం ఒక్క నిమిషం ఆగు. అవును, కానీ టీచర్గా నేను గొప్ప అనట్లే. టీచర్గా నువ్వేం చేసినావు? నువ్వు సామ్రాజ్యవాదాన్ని పోరాడుతున్నావు. కాదు, రైట్. ప్రజలెవరు సృష్టించినటువంటి సైన్స్ కంచాయిలో సృష్టించుడు, అది ఇంగ్లీష్ లో పెట్టిండు. ఇంగ్లీష్ లో పెడితే వరల్డ్ పత్రికలు వాళ్ళ దాన్ని దృష్టికి తీసుకొచ్చే సమాజం కూర్చున్నట్టు చెప్తున్నారు. నేను చెప్పలే. మీరు చెప్తున్నారు. ఎక్కడ చెప్పినా నేను చెప్పినా? అంటే ఇంత అండర్స్టాండింగ్ లేని టీచర్లు ఉంటే ఎట్లా? అరే, యూ కాంట్ ఈవెన్ అండర్స్టాండ్ వాట్ ఐ సెడ్. మొదలు కంచాయలే గారు ఒకదానికి మొదలు విత్డ్రా చేసుకోవాలి. మొదలు తెలంగాణ టీచర్లు, ఒక్క నిమిషం